రైట్, బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. అంతర్జాతీయంగా ఇప్పుడు కిరాణా హిల్స్ అనే ఒక ప్రదేశానికి ఉన్న ఒక పేరు ఇప్పుడు అంతర్జాతీయంగా వినిపిస్తుంది. అయితే ఈ కిరాణా హిల్స్ అనేది పాకిస్తాన్లో ఉంది. బట్ కిరాణా హిల్స్ ఎందుకంత అటు సోషల్ మీడియాలో కావచ్చు లేదా ఇంటర్నేషనల్ మీడియాలో కావచ్చు ఈ పేరు ఎందుకంత మారుమోగుతుంది? అండ్ ఈ పేరుకి పాకిస్తాన్ భారత్తో కాళ్ళబేరానికి రావడానికి ఈ పేరే ఈ కిరాణా హిల్స్ అనే ప్రదేశమే ముఖ్య కారణమా? ఇలా రకరకాల క్వశ్చన్స్ వినిపిస్తున్నాయి. అండ్ ఆల్సో రీసెంట్గా ఈ కిరాణా హిల్స్కి అమెరికా ఆర్మీకి సంబంధించిన ఒక ఎయిర్ క్రాఫ్ట్ కూడా ఈ కిరాణా హిల్స్ అనే ప్రదేశానికి వచ్చింది. సో మొత్తం మీద ఈ కిరాణా హిల్స్ అనే ప్రదేశం ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా ఈ పేరు మారుమోగుతుంది. ఎందుకంటే దానికి కారణం రీసెంట్గా భారత్ ఇంకా పాకిస్తాన్ మధ్య నెలకొన్న హై టెన్షన్ వాతావరణంలో భారత్ పాకిస్తాన్ పైన పలు చోట్ల దాడి చేసింది. ఆ దాడులు చేసిన ప్రదేశాల్లో కిరాణా హిల్స్ అనే ప్రదేశం కూడా ఒకటి. అయితే భారత్ నుంచి ఎవరైతే ఆఫీసర్స్ ఉన్నారో డీజీఎంఓ ప్రతినిధులు ఉన్నారో వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి అంటే, మేము అటాక్ చేసిన కిరాణా హిల్స్లో అక్కడ ఇన్ జనరల్గా మేము అటాక్ చేస్తాం, బట్ అక్కడ అణు ఆయుధాలకు సంబంధించిన స్థావరం అని మాకు తెలియదు, మీరు చెప్తుంటేనే తెలుస్తుందని చెప్పి ఆర్మీ నుంచి వచ్చిన ఒక స్టేట్మెంట్. సో ముఖ్యంగా మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇక్కడ పాయింట్ ఏంటి అంటే, భారత్ పాకిస్తాన్లోని కొన్ని ప్రదేశాలను టార్గెట్ చేసి అటాక్ చేసింది. అయితే ఆ అటాక్ చేసిన కొన్ని ప్రదేశాలు అణు ఆయుధాలు సమకూర్చిన ప్రదేశాలు అని కూడా అంతర్జాతీయంగా మీడియాలో కావచ్చు లేదా ఇతర సంస్థల నుంచి ఎక్స్పర్ట్స్ నుంచి వినిపిస్తున్న మాట. సో ఇక్కడ గమనించాల్సిన పాయింట్ ఏంటి అంటే, చాలా స్ట్రాటజికల్లీ భారతదేశం పాకిస్తాన్తో పాటు ప్రపంచ దేశాలకు చెప్తున్న మాట ఏంటి అంటే, డైరెక్ట్గా ఆర్ ఇండైరెక్ట్గా ఎవరైతే అణుబాంబులు ఉన్నాయి మా దగ్గర అని విర్రవీగుతున్నారో వాళ్లకు భారత్ ఇస్తున్న సందేశం ఇది అని చెప్తూ ఏదైతే అణుబాంబులు ఉన్న ప్రదేశాల్లో అటాక్ చేసి పాకిస్తాన్లో భయం నెలకొల్పింది. అయితే ఈ నేపథ్యంలో పాకిస్తాన్ వెంటనే అమెరికాని అప్రోచ్ అవ్వడం జరిగింది. అమెరికా హుటాహుటిన పాకిస్తాన్కి చేరుకుని అక్కడ నిజంగా అటాక్ జరిగిందా, అటాక్లో అణుబాంబులకు సంబంధించిన డిస్ట్రాయ్ జరిగిందా అనే దానికి సంబంధించి కూడా పెద్ద చర్చ నడుస్తుంది. ఆ చర్చలోనే భాగంగా ఇప్పుడు కిరాణా హిల్స్ అనే ప్రదేశాన్ని గురించి ఇప్పుడు అంతర్జాతీయంగా చాలా పెద్ద ఎత్తున చర్చ నడుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తం మీద ఏంటి అసలు ఈ కిరాణా హిల్స్ కథ ఏంటి అని చూసుకుంటే, ఆపరేషన్ సింధూర్లో భాగంగా పాకిస్తాన్లోని కిరాణా హిల్స్ కొండ ప్రాంతంపై బాంబులు వేశారనే వార్తలను భారత్ పూర్తిగా తోసిపుచ్చింది. కానీ పాకిస్తాన్ అణుస్థావరాల జోలికి వెళ్ళలేదని ఎయిర్ ఆపరేషన్ డైరెక్టర్ జనరల్ అయిన మార్షల్ ఏకే భారతి సోమవారం ఆయన స్పష్టం చేశారు. ఆ కొండలో అణుస్థావరం ఉన్నట్లు మాకైతే తెలీదు, ఇప్పుడు మీరు చెప్తే తెలుస్తుంది, రహస్యంగా చెప్పినందుకు థ్యాంక్స్ అని కూడా ఆయన చాలా సెటైరికల్లీ కూడా మీడియా రిప్రజెంటేషన్లో ఆయన చెప్పడం జరిగింది. అయితే సరదాగా ఆయన సెటైరికల్గా ఆన్సర్ ఇచ్చారు. బట్ పాకిస్తాన్ అణుస్థావరాలపైన భారత్ ఎలాంటి దాడులు చేయలేదు, ముఖ్యంగా మీరు చెబుతున్న కిరాణా న్యూక్లియర్ బేస్ పై బాంబులు వేయలేదు అని సోమవారం ఆయన మీడియా ముఖంగా ఏకే భారతి స్పష్టం చేశారు. అయితే ఈ నేపథ్యంలో ఈ కిరాణా కొండల గురించి చాలా పెద్ద మొత్తంలో చర్చ మొదలైంది. ఇప్పుడు మనం దాని గురించి మాట్లాడుకోబోతున్నాం. అయితే పాకిస్తాన్ అణుస్థావరాలు ఏవైతే ఉన్నాయో, అంటే వాళ్ళు ఏవైతే న్యూక్లియర్ వెపన్స్ దాచిపెట్టారో అవి భద్రంగా ఉన్నాయా అన్న క్వశ్చన్ ఇప్పుడు రైజ్ అవుతుంది. వాటిపై నిజంగానే భారత్ దాడులు చేసిందా అనే క్వశ్చన్ కూడా రైజ్ అవుతుంది. అయితే ఈ నేపథ్యంలో కిరాణా హిల్స్ విశేషాల కోసం నెటిజన్లు ఆన్లైన్లో తెగ సర్చ్ చేస్తున్నారు. నిజంగా అసలు ఏంటి కిరాణా హిల్స్, అక్కడ అణుబాంబులు ఉన్నాయా, అమెరికాకి కూడా తెలియకుండా కిరాణా హిల్స్ అనే ప్రదేశంలో ఈ అణుబాంబులు పెట్టిందా అని కూడా ఇప్పుడు క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి. సో పాకిస్తాన్ తన ఏవైతే అణుబాంబులు ఉంటాయో, న్యూక్లియర్ వెపన్స్ ఉంటాయో పంజాబ్ ప్రావిన్స్లోని సరోద్గా జిల్లాలోని కిరాణా కొండల్లో దాచిందని దశాబ్దాల క్రితం, అంటే చాలా ఒక 10 సంవత్సరాల క్రితం 15 సంవత్సరాల క్రితం కొన్ని వార్తలు వచ్చాయి. అయితే తాజాగా ఆపరేషన్ సింధూర్ పేరిట భారత వాయుసేన ఇక్కడ కూడా కొన్ని మిజైల్స్తో బాంబులు పడేసింది. సామాజిక మాధ్యమాల్లో కూడా ఆ రకంగా దాడి జరిగిందని కూడా సోషల్ మీడియాలో కూడా వార్తలు చక్కలు కొడుతున్నాయి. సో ఈ కొండల్లో పేలులు కనిపించాయంటూ కొన్ని ఫోటోలు, వీడియోలు అదేవిధంగా సోషల్ మీడియాలో కూడా కనిపించాయి. దానికి సంబంధించిన విజువల్స్ కూడా మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడవచ్చు. అండ్ ఆల్సో ఈ కిరాణా హిల్స్ ఎలా ఉంటుందని దానికి సంబంధించి మ్యాప్ కూడా మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్న మ్యాప్
మ్యాప్ కూడా ఆ కిరాణా హిల్స్ కొండల దగ్గర బ్లూ సర్కిల్ ఉంది కదా, అది కిరాణా హిల్స్కి సంబంధించిన విజువల్. అండ్ ఆ బ్లాస్ట్ జరిగిందని ఏవైతే సోషల్ మీడియాలో వీడియోస్ కానీ వినిపిస్తున్నాయో దానికి సంబంధించిన విజువల్ కూడా ఇంకో బాక్స్లో కూడా మీరు చూస్తున్నారు. సో ఫర్దర్గా ఈ కొండల్లో పేలుళ్ళు వినిపించాయని కూడా అక్కడ వీడియోలు తీసి చాలామంది సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది. అయితే రక్షణ శాఖ పరిధిలో అణు విభాగాన్ని సంబంధించిన స్థావరం ఈ కొండల్లో ఉందని ఇప్పటికే చాలా స్పష్టంగా తెలుస్తుంది. అయితే ఆపరేషన్ సింధూర్ కొనసాగింపులో భాగంగా పాకిస్తాన్ వైమానిక స్థావరాలపై భారత్ దాడులు చేయడం మనకు అందరికీ తెలిసిందే. అయితే రావల్పిండి సమీపంలో నూర్ ఖాన్ ఎయిర్ బేస్ పైన మిజైల్స్తో దాడి చేసింది. అయితే ఈ ఎయిర్ బేస్కు అత్యంత సమీపంలోనే పాకిస్తాన్ స్ట్రాటజిక్ డివిజన్ కూడా ఉంది. అయితే పాక్ అణు వార్ హెడ్ల నిర్వహణ బాధ్యతలను ఇదే చూసుకుంటుంది. సో ఎయిర్ బేస్పై దాడి చేసినప్పుడు స్ట్రాటజిక్ ప్లాన్స్ డివిజన్పై భారత్ దాడి చేసిందని వార్తలు వచ్చాయి. అయితే అది కాకుండా సో ఫర్దర్గా అంటే దానికంటే ముందు ఎగ్జాక్ట్గా డీజీఎంఓ ఆయన ఈ ఎయిర్ బేస్కి సంబంధించి అటాక్కి సంబంధించి ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. సో ఆ స్టేట్మెంట్లో ఆయన ఎగ్జాక్ట్గా ఏం మాట్లాడారో ఒకసారి విందాం. Ladies and gentlemen, the last question, 161. Hi sir, thank you sir. Snesh Philip here from the print. So the social media, the Twitter is abuzz with the fact that we hit a site called Kirana Hills, which is supposed to be the nuclear storage facility. And there is a lot of rumors about Sargodha. There are foreign analysts who've mentioned that the Sargodha attack led to certain leaks. Is there a confirmation that we actually hit Kirana Hills, or we were careful of not to do any such thing? Thank you for telling us that Kirana Hill houses some nuclear installation. We did not know about it. Okay. And we've not hit Kirana Hills, whatever is there. Okay. I did not brief in my briefing yesterday. Thank you. तो मैं बस आपको रामचरितमानस की एक कुछ पंक्ति याद दिलाऊंगा, आप समझ जाएंगे. तो याद कीजिए वो पंक्ति जो है, विनय न माने जलधि जड़, भय 3 दिन बीत, बोले राम सकोप तब, भय बिन होए न प्रीत. तो समझदार के लिए इशारा ही काफी. సో విన్నారు కదా, డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ ఏకే భారతి చేసిన కామెంట్స్ ఇవి. సో ఆయన మాటల్లో స్పష్టమవుతుంది ఏంటి అంటే కిరాణా హిల్స్ అదేవిధంగా సరోద్గా కావచ్చు ఇతర ప్రాంతాల్లో కూడా అటాక్ చేసింది వాస్తవమే, కానీ అక్కడ అణు స్థావరాలు ఉన్నాయా లేవా అనేవి మాకు తెలియదు, ఇప్పుడు మీరు చెప్తుంటే తెలుస్తుందని కూడా ఆయన చాలా స్ట్రాటజికల్లీ సెటరికల్లీ ఆయన మాట చెప్పడం జరిగింది. సో ఫర్దర్గా ఈ ఏదైతే మనం ఇందాక మాట్లాడుకుంటున్నామో కిరాణా హిల్స్ గురించి, దాన్ని ఫర్దర్గా ఇంకా డీప్గా వెళ్ళాలి అంటే మొత్తం మీద ఈ కిరాణా హిల్స్ కావచ్చు లేదా సరోద్గా కావచ్చు ఇలాంటి ప్లేసెస్లో పాకిస్తాన్ అణుబాంబులకు సంబంధించి వార్ హెడ్లు కావచ్చు లేదా మిలిటరీ ఆపరేషన్స్ కావచ్చు లేదా ముఖ్య నేతలు ఆసిఫ్ మునీర్ లాంటి వాళ్ళు కావచ్చు, ఇలాంటి వాళ్ళందరూ అక్కడే కలుస్తుంటారు అని ఇంటర్నేషనల్ మీడియాలో కూడా ఈ వార్తలు బయటకు వస్తున్నాయి. అయితే ఎయిర్ బేస్ పైన దాడి చేసినప్పుడే స్ట్రాటజిస్ ప్లాన్స్ డివిజన్ పైన భారత్ దాడి చేసిందని వార్తలు బయటకు వచ్చాయి. అది కాకుండా ముషాఫ్ ఎయిర్ బేస్ పైన భారత్ దాడి చేసింది. ఈ నేపథ్యంలో ఈ బేస్ అడుగు భాగంలోనే అణు వార్ హెడ్ల నిల్వ కేంద్రం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. అయితే సరోద్గా ఎయిర్ బేస్కు రోడ్డు మార్గంలో కిరాణా హిల్స్ కేవలం 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. అదే కాకుండా కుషాబ్ అణు కేంద్రానికి 55 కిలోమీటర్ల దూరంలో ఉంది. అదేవిధంగా ఏవైతే న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయో దానికి సంబంధించిన ఏవైతే తయారీ కోసం ఉండే మెషిన్స్ కూడా 4, దానికి సంబంధించిన రియాక్టర్లు కావచ్చు, దానికి సంబంధించిన మిషనరీస్ కావచ్చు, ఇవన్నీ కూడా అక్కడే ఉన్నట్టు తెలుస్తుంది. అయితే 3 నెలల క్రితం వరల్డ్ న్యూక్లియర్ అసోసియేషన్ నివేదించిన ఒక రిపోర్ట్లో కూడా ఏదైతే వరల్డ్స్ న్యూక్లియర్ అసోసియేషన్ ఒక రిపోర్ట్ ఇచ్చింది, ఆ రిపోర్ట్లో కూడా ఇవన్నీ ఇందాక మనం మాట్లాడుకున్న విషయాలు ఏవైతే ఉన్నాయో న్యూక్లియర్ వెపన్స్కి వాటిని తయారు చేయడానికి మిషనరీస్ కావచ్చు, వాటికి నిర్వహించడానికి ఏవైతే ఒక ఫార్మాట్ ఉందో అదంతా కూడా ఇదే ప్లేస్లో ఉందని కూడా వరల్డ్ న్యూక్లియర్ అసోసియేషన్ ఇచ్చిన ఒక రిపోర్ట్లో కూడా ఉంది. అయితే 68 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఆ కొండ ప్రాంతంలో 39 కిలోమీటర్ల పరిధిలో మిలిటరీ జోన్గా పాక్ ఎప్పుడో ప్రకటించింది. సో ఇక్కడ బహుళ అంచెలో రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేసింది. ఇక్కడ స్పెషల్ వర్క్ శాఖ
10 సొరంగాలు కూడా తవ్వింది. అదేవిధంగా పొరపాటున కూడా లోపల పేలుళ్లు జరిగిన సమీప జనావాసాల్లో ప్రాణ నష్టం జరగకుండా సొరంగాల గోడలను కూడా అత్యంత మందంగా నిర్మించారని కూడా భారత ఆర్మీలో రిటైర్డ్ కర్నల్ వినాయక్ భట్ కూడా 8 ఏళ్ల క్రితం ఒక న్యూస్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా ఆయన వెల్లడించడం జరిగింది. సో మొత్తం మీద పహల్గామ్లో ఉగ్రదాడి జరిగిన తర్వాత భారత్ చాలా స్పష్టంగా చెప్పింది ఏంటంటే మేము ఖచ్చితంగా ఉగ్రవాదులు ఏదైతే మా పైన దాడి చేశారో వాళ్ళపైన ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటాము అని చెప్పి పాకిస్తాన్ అదేవిధంగా పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో ఉన్న 11 ఉగ్రవాద స్థావరాలపైన భారత త్రివిధ బలగాలు దాడి చేయడం జరిగింది. అయితే ఆ దాడి తర్వాత మేము పాకిస్తాన్ మిలిటరీ పైన కానీ లేదా పాకిస్తాన్లో ఉండే ప్రజలపైన కానీ ఎలాంటి దాడి చేయలేదు, కేవలం పాకిస్తాన్లో నక్కి ఉన్న ఉగ్రవాదులపైనే దాడి చేశామని చెప్పి కూడా భారత త్రివిధ దళాలు జాయింట్ ప్రెస్ బ్రీఫింగ్లో చాలా స్పష్టంగా చెప్పాయి. అయితే రిటాలియేషన్లో భాగంగా పాకిస్తాన్ కూడా భారత్ పైన అటాక్ చేయడం జరిగింది. సివిలియన్స్ని టార్గెట్ చేస్తూ పోన్స్లో కావచ్చు, జమ్మూ కాశ్మీర్, రాజస్థాన్, పంజాబ్ ప్రావిన్స్లో పలు ప్రదేశాల్లో దాడి చేసింది. చాలామంది అమాయక ప్రజలు అదేవిధంగా ఆర్మీకి సంబంధించిన జవాన్స్ కావచ్చు చాలామంది ప్రాణాలు కోల్పోయారు. బట్ ఎప్పుడైతే పాకిస్తాన్ ఉగ్రవాదులను సపోర్ట్ చేసుకుంటూ భారత్ పైన అటాక్ చేసిందో అప్పుడు భారతదేశం ఖచ్చితంగా రిటాలియేట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. రిటాలియేట్ చేసింది. ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్కి సంబంధించిన ఎయిర్ బేస్ల పైన అటాక్ చేస్తూ వచ్చింది. అండ్ ఆల్సో స్ట్రాటజికల్లీ ఏదైతే అణు ఆయుధాలు స్టోర్ చేసే ప్లేసెస్ ఉన్నాయో అలాంటి ప్లేసెస్లో భారత్ చాలా స్పష్టంగా ఆ టార్గెట్స్ని లాక్ చేసి అటాక్స్ చేసింది. బట్ ఇక్కడ ఒక పాయింట్ ఏంటి అంటే చాలా క్లియర్గా ఎగ్జాక్ట్గా అణు ఆయుధాలు ఉన్న ప్లేసెస్లో కాకుండా జస్ట్ ఆ సమీప ప్రాంతంలో అటాక్ చేయడం జరిగింది. ఇక్కడైతే ఆయన డీజీఎంఓ మాట్లాడుతున్న ఆయన చెప్పిన కాంటెక్స్లో అక్కడ మాకైతే ఉండడం తెలియదు, సో బేసికల్లీ మేము అటాక్ వాళ్ళు ఉగ్రవాదులకు సహాయం చేశారు కాబట్టి వాళ్ళ ఎయిర్ బేస్ పైన మేము అటాక్ చేయడం జరిగింది తప్ప అక్కడ న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయని చెప్పి మీరు చెప్తుంటే మాకు తెలుస్తుందని చెప్పి కూడా ఆయన కాంటెక్స్లో ఆయన క్రిస్టల్ క్లియర్గా చెప్పారు. బట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది జస్ట్ పాకిస్తాన్కి ఒక స్వీట్ వార్నింగ్ లాంటిది. ఎందుకంటే ఒకవేళ ఆ న్యూక్లియర్ పవర్ పాయింట్ కానీ లేదా అక్కడ ఉన్న అణు ఆయుధాలపైన అటాక్ జరిగిన తర్వాత పాకిస్తాన్ ఆల్మోస్ట్ కంప్లీట్గా డిస్ట్రాయ్ అయిపోతుంది. వాళ్ళు వేరే దేశం పైన అణుబాంబు వేయడం కాదు కదా, వాళ్ళ సొంత దేశమే కంప్లీట్గా ధ్వంసమై నామరూపాలు లేకుండా అయిపోతుంది అని చెప్పడానికి ఇండియా తరపున ఇది ఒక చిన్న శాంపిల్ వార్నింగ్ లాంటిది. ఒకవేళ నిజంగానే ప్రాపర్ ప్లేస్లో ఒకవేళ అటాక్ జరిగి ఉంటే ఇవాళ పాకిస్తాన్ పరిస్థితి చాలా అంటే చాలా దారుణంగా ఉండేది. సో దాన్ని అమెరికా కూడా భయపడింది. ఎందుకంటే అమెరికాకి సంబంధించిన ఎప్పుడైతే ఈ మే 9 ఇంకా 10న మే 9 ఇంకా 10న ఎప్పుడైతే దాడి జరిగిందో వెంటనే పాకిస్తాన్ హుటాహుటిన కాల్పుల విరమణ ఒప్పందం కుదరడానికి సీజ్ ఫైర్ కూడా రావడానికి ఇది వన్ ఆఫ్ ది కాదు ఓన్లీ రీజన్ అని కూడా చాలామంది నిపుణులు చెప్తున్నారు. సో ఎప్పుడైతే పాకిస్తాన్ వాషింగ్టన్ని ఆశ్రయం కోరిందో అమెరికా వెంటనే కలగజేసుకొని ఇటు అమెరికా నుంచి ఒక స్పెషల్ ఎయిర్ క్రాఫ్ట్ కూడా పాకిస్తాన్లోని ఈ కిరాణా హిల్స్ కావచ్చు లేదా నూర్ ఖాన్ ఎయిర్ బేస్ కావచ్చు ఇలాంటి ప్రదేశాల్లో అంతా కంప్లీట్గా సర్వేలెన్స్ నిర్వహించి అవును ఇక్కడ అటాక్ జరిగిందని గుర్తించిన తర్వాత ఒకవేళ ఇంకో అటాక్ జరిగితే కంప్లీట్గా పాకిస్తాన్ డిస్ట్రాయ్ అయిపోతుందని భావించి అమెరికా భారత్తో సంప్రదింపులు జరిపి ఈ సీజ్ ఫైర్ ఒప్పందాన్ని కుదిర్చింది. ఎందుకంటే అమెరికాకి కూడా పాకిస్తాన్ అవసరం. బికాజ్ చైనా పైన పాకిస్తాన్ పైన చైనాకు కొంత పట్టు ఉంది. ఇప్పటికే పాకిస్తాన్ నుంచి చైనా నుంచి పాకిస్తాన్ చాలా హెల్ప్ తీసుకుంటుంది. అది వెపన్స్ కావచ్చు, ఆ ట్రేడ్ కావచ్చు లేదా ఫినాన్షియల్ హెల్ప్ కావచ్చు, చైనా నుంచి చాలా సపోర్ట్ తీసుకుంటుంది. సో పాకిస్తాన్ పైన అమెరికా పట్టు కోల్పోకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా ఈ సిచ్యువేషన్లో పాకిస్తాన్కి అమెరికా అండగా ఉండాలి. అండ్ ఉంది కాబట్టే ఇవాళ ఆ సీజ్ ఫైర్ ఒప్పందాన్ని పాకిస్తాన్ కాళ్ళబెరానికి వచ్చింది కాబట్టే అమెరికా భారత్తో మాట్లాడి ఈ సీజ్ ఫైర్ ఒప్పందాన్ని ప్రస్తావించింది. కాబట్టే భారత్ హెచ్చరించింది మరొకసారి దాడి చేస్తే ఉగ్రవాద దాడి జరిగితే ఖచ్చితంగా అది యుద్ధంగా మేము పరిగణిస్తామని కూడా భారత్ చాలా స్పష్టంగా చెప్పి ఈ సీజ్ ఫైర్ ఒప్పందానికి అంగీకరించింది.
సో మొత్తం మీద చూసుకుంటే ఏదైతే ఇందాక చెప్పుకున్న ఈ కిరాణా హిల్స్ కథ ఏంటి అని దీనికి సంబంధించి కిరాణా హిల్స్ అనేది పాకిస్తాన్లో ఉన్న అణుబాంబుల కేంద్రం అది. అంటే అదొక మొత్తం అణుబాంబులు కావచ్చు, దానికి సంబంధించి తయారు చేసే మిషనరీస్ కావచ్చు, ఆర్ వాళ్ళు ఆపరేట్ చేసే ఒక బేస్ లాంటిది. సో అక్కడ చాలా కీలక నేతలు, పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అయిన ఆసిమ్ మునీర్ కావచ్చు, లేదా ఇతర కీలక నేతలు కూడా అక్కడే తరచుగా కలుస్తూ ఉంటారు. సో అలాంటి ఒక సెన్సిటివ్ మిలిటరీ జోన్. సో ఇన్ని రోజులు మా దగ్గర అణుబాంబులు ఉన్నాయి, మేము తలుచుకుంటే భారత్ ఉండదు అని చెప్పి ఏదైతే వెర్రవిగిందో పాకిస్తాన్, సో జస్ట్ ఒక సింపుల్ ఎగ్జాంపుల్తో స్వీట్ వార్నింగ్ ఇచ్చి పాకిస్తాన్కి అర్థమయ్యేలా చేసింది భారత్. అయితే పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ ఇచ్చిన ప్రెస్ మీట్లో కూడా మేము గెలిచాను థ్యాంక్స్ టు యుఎస్ అని మీరు వినుంటారు. సో అన్నిసార్లు అమెరికాకి థ్యాంక్స్ చెప్పిందంటే కూడా మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఏ రకంగా పాకిస్తాన్ భయపడి అమెరికాను ఆశ్రయం కోరిందో. చాలా స్పష్టంగా ఆయన మాటల్లోనే, పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ మాట్లాడిన మాటల్లోనే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో నెక్స్ట్ టైం ఒకవేళ భారత్ పైన ఉగ్రవాదులను వాడుకొని పాకిస్తాన్ దాడి చేస్తే నెక్స్ట్ పాకిస్తాన్ పరిస్థితి ఏంటి అనేది కూడా పాకిస్తాన్కి చాలా స్పష్టమైపోయింది. సో పాకిస్తాన్ పైన తమ పట్టు కోల్పోకుండా ఉండాలి అంటే అమెరికా ఖచ్చితంగా కలగజేసుకొని అటు భారత్ని ఒప్పించి పాకిస్తాన్ని కూడా హెచ్చరించి ఇంకోసారి ఇలాంటి దాడులు చేయకుండా చూసుకోవాలని కూడా పాకిస్తాన్కి అటు అమెరికా కూడా హెచ్చరించడం జరిగిందని కూడా ఇప్పటికే అంతర్జాతీయంగా పలు మీడియా సంస్థల్లో కథనాలు వెలువడుతున్నాయి. సో మొత్తం మీద ఇది కరాచీ పాకిస్తాన్లో ఉన్న కిరాణా హిల్స్కి సంబంధించిన కథ. సో మొత్తం మీద డీజీఎంఓ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ కూడా ఆయన స్పష్టం చేశారు. ఈ ప్లేసెస్లో అటాక్ జరిగాయని కూడా ఆయన చాలా క్రిస్టల్ క్లియర్గా చెప్పడం జరిగింది. సో మొత్తం మీద చూసుకుంటే ఇంకోసారి ఇది ఆపరేషన్ సింధూర్ పైన భారత రక్షణ శాఖ అధికారులు కూడా నిర్వహించిన మీడియా సమావేశంలో కూడా పాకిస్తాన్లోని ఓ ప్రాంతం పేరు ఇందాక చెప్పుకున్న కిరాణా హిల్స్ కూడా టు బ్రీఫ్గా చెప్పాలి అంటే కిరాణా హిల్స్ పంజాబ్ ప్రావిన్స్లోని సరద్గఢ్ జిల్లాలో ఉన్న ఈ ప్రాంతం పాక్ రక్షణ శాఖకు ఎంతో కీలకం, అది ఎంతో కీ రోల్ ప్లే చేస్తుందని చెప్పుకోవచ్చు. అయితే ఆ దేశం ఇక్కడ ఉన్న అణుస్థావరాన్ని నిర్వహిస్తుందని వాదనలు ఉన్నాయి. సో ఈ వ్యూహాత్మక ప్రాంతం సరోద్గా ఎయిర్ బేస్కు కేవలం 20 కిలోమీటర్ల దగ్గరలో, అదేవిధంగా స్థానికంగా ఉండే ఒక కొండ దగ్గర కూడా ఈ ప్లేస్ ఉందని కూడా ప్రచారంలో ఉంది. సో పాకిస్తాన్ రక్షణ శాఖ తమ వాయుసేన స్థావరం కోసం 1970లో కిరాణా హిల్స్ను తన నియంత్రణలోకి తెచ్చుకుంది. ఇక్కడ 4091 స్క్వాడ్రాన్తో పాటు ఒక రాడర్ స్టేషన్ను కూడా ఏర్పాటు చేసింది. అయితే ఈ క్రమంలో 1978 నుంచి 79లో పాకిస్తాన్ ఆర్మీ కోర్ ఆఫ్ ఇంజనీర్స్ టెస్ట్ సైట్ కోసం ఈ ప్రాంతాన్ని ఎంచుకుంది. అనంతరం దాని తర్వాత ఇక్కడ అణు కార్యక్రమాలకు సంబంధించిన ఎక్స్పెరిమెంట్స్ కావచ్చు, పరీక్షలు కావచ్చు నిర్వహించినట్లు సమాచారం. అయితే దీనికోసం అనేక సొరంగాలు తవ్వారు. అదేవిధంగా దాదాపు 46 చిన్నపాటి సొరంగాలు కూడా అక్కడ ఉన్నాయని కూడా ఇప్పటికే అంతర్జాతీయ మీడియా సంస్థలు కూడా కొన్ని రిపోర్ట్స్ను బయటపెట్టినట్టు తెలుస్తుంది. అదేవిధంగా భారీ పేలుళ్లను తట్టుకునేలా రక్షణ శాఖకు చెందిన పాకిస్తాన్ స్పెషల్ డెవలప్మెంట్ వర్క్స్ కొన్ని స్పెషల్ స్వరంగాలను కూడా ఇక్కడ నిర్మించినట్లు కూడా తెలుస్తుంది. అయితే అమెరికా అంతరిక్ష నిఘా నుంచి తప్పించుకునేందుకు రాత్రిపూట తవ్వకాల పనులు చేపట్టింది. ఇక్కడి వన్యప్రాణులను వేరే చోటికి తరలించి స్థానికంగా బహుళ అంచెల రక్షణ ఏర్పాటు చేసింది. అయితే గతంలో కిరాణా హిల్స్ సొరంగాన్ని ఒక దాంట్లో చైనా తయారీ M11 క్షిపణులు పాక్ నిల్వ చేయగా అమెరికా నిఘా వర్గాలు ఈ విషయం పసిగట్టాయి. అయితే దీంతో వాటి గుర్తు తెలియని ప్రాంతానికి తరలించింది పాకిస్తాన్. అయితే క్లింటన్ హయాంలో ఈ ప్రాంతంపై అమెరికా తన దృష్టిని నిరంతరం కొనసాగించడంతో అణు కార్యక్రమాలను ఖైబర్ పఖ్తూన్ఖ్వాలోని గుర్తు తెలియని ప్రాంతానికి తరలించినట్లుగా సమాచారం అందింది. అయితే అప్పటి నుంచి ఇక్కడ అణు ఆయుధాలకు సంబంధించి నిల్వ ఉంచిందనే కథనాలు కూడా సోషల్ మీడియాలో కావచ్చు, ఇంటర్నేషనల్ మీడియాలో కావచ్చు చాలా పెద్ద మొత్తంలో కూడా ఈ ప్రచారం నడిచింది. సో అణు ఆయుధాలను నిల్వ చేసి ఉండొచ్చని చెప్తున్న కిరాణా హిల్స్ సరోద్గా వైమానిక స్థావరానికి దగ్గరగా ఉన్నాయి. అయితే ఆ వైమానిక స్థావరాన్ని భారత్ టార్గెట్ చేసినట్టు మన సైన్యం ధృవీకరించింది. అయితే పాక్ అణుస్థావరంపై దాడి గురించి ఊహాగానాలు ఊపందుకున్నాయి. సో వీటన్నిటికీ ఎయిర్ చీఫ్ మార్షల్ AK భారతి చెక్ పెట్టారు. ఆయన చెప్తూ ఏమన్నారంటే పాకిస్తాన్ తను అణు ఆయుధాలు కిరాణా హిల్స్ వద్ద నిల్వ చేసిందని చెప్పినందుకు థ్యాంక్స్, అయితే మేము ఆ ప్రాంతాన్ని టార్గెట్ చేయలేదు అని కూడా ఆయన చాలా స్ట్రాటజికల్లీ ఆయన
ఆన్సర్ ఇవ్వడం జరిగింది. సో మొత్తం మీద కిరాణా హిల్స్కి సంబంధించిన కథ ఇది. సో ఫర్దర్గా ఇప్పటికీ అఫీషియల్గా ఇండియా అక్కడ కిరాణా హిల్స్లో అణు ఆయుధాలు ఉన్నాయని మాకు తెలియదు, బట్ మీరందరూ ఇప్పుడు కన్ఫర్మ్ చేశారు కాబట్టి చాలా థ్యాంక్ యూ సో మచ్ అని చెప్తూ కూడా, అంటే ఆయన చాలా స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. జస్ట్ ఆ చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలను మాత్రమే టార్గెట్ చేశాము. సో ఇప్పుడు మీరు చెప్తున్నారు కాబట్టి ఫర్దర్గా ఒకవేళ పాకిస్తాన్ ఉగ్రవాద చర్యకు దిగితే దాన్ని యుద్ధంగా మేము కన్సిడర్ చేస్తాము. సో కన్సిడర్ చేసిన నేపథ్యంలో ఆల్రెడీ ఇప్పుడు కిరాణా హిల్స్కి సమీపంలో మాత్రమే మా అటాక్ జరిగాయి, కానీ నెక్స్ట్ టైం మాత్రం ఏకంగా టార్గెట్ని లాక్ చేసి అటాక్ చేస్తామని కూడా ఆయన చెప్పగానే చెప్పినట్లు ఆయన చెప్పిన మాటల్లో చాలా స్పష్టంగా కనిపిస్తోంది. Ladies and gentlemen, the last question, 161. Hi sir, thank you sir. Snesh Philip here from the print. So the social media, the Twitter is abuzz with the fact that we hit a site called Kirana Hills, which is supposed to be the nuclear storage facility. And there is a lot of rumors about Sargodha. There are foreign analysts who've mentioned that the Sargodha attack led to certain leaks. Is there a confirmation that we actually hit Kirana Hills, or we were careful of not to do any such thing? Thank you for telling us that Kirana Hill houses some nuclear installation. We did not know about it. Okay. And we've not hit Kirana Hills, whatever is there. Okay. I did not brief in my briefing yesterday. Thank you. तो मैं बस आपको रामचरितमानस की एक कुछ पंक्ति याद दिलाऊंगा, आप समझ जाएंगे. तो याद कीजिए वो पंक्ति जो है, विनय न माने जलधि जड़, भय 3 दिन बीत, बोले राम सकोप तब, भय बिन होए न प्रीत. तो समझदार के लिए इशारा ही काफी.